హాయ్ గైస్, కాకినాడలో ఉన్న ఎస్ఆర్ఎంటీ మాల్ అండ్ మల్టీప్లెక్స్ మీలో ఎంతమందికి తెలుసు? చాలా ఫేమస్ కదా ఈ మాల్. నాకు ఎస్ఆర్ఎంటీ మాల్ అంటే ఎస్ఎస్వి కొండేపూడి ఉన్నారు కదా, తనే గుర్తొస్తారనమాట. వాళ్ళ కాన్సర్ట్స్, లైవ్ బ్యాండ్ అన్నీ కూడా ఎస్ఆర్ఎంటీ మాల్లోనే ఉంటాయి. మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తే కనుక తెలుస్తుంది. సో ఫైనల్గా ఎస్ఆర్ఎంటీ మాల్కి అయితే వచ్చేసాను. నేను ఫస్ట్ టైం చూశాను కాబట్టి బాగా ఎగ్జైట్ అయ్యాను అనమాట. కాకినాడలో ఇలాంటి మాల్ ఒకటి ఉందా అని చెప్పేసి షాక్ అయితే అయ్యాను. నాకైతే బాగా అనిపించింది. ట్రెండ్స్ కాడి నుంచి, సెంట్రో కాడి నుంచి కేఎఫ్సి వరకు అన్నీ కూడా దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే పై ఫ్లోర్లో గో కార్టింగ్ కూడా ఉంది. గో కార్టింగ్ ఉంటే ఇంకా తెలిసిందే కదా, అందరూ వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్తో. ఇంకా సరే కదా అని ఫుడ్ సెక్షన్కి వచ్చేసామన్నమాట. ఇక్కడైతే స్టోన్ ఐస్ క్రీమ్ అయితే ఉన్నాయి. నాకైతే స్టోన్ ఐస్ క్రీమ్ చాలా ఇష్టం అనమాట. ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్ స్టోన్ ఐస్ క్రీమ్ అయితే తేజు ఆర్డర్ ఇచ్చేసారు. సో ఇక్కడ మా ముందే అంతా ప్రాసెస్ చేస్తున్నారనమాట. చాలా డ్రై ఫ్రూట్స్ అయితే వేసారు దాంట్లో. చాలా సేపటి వరకు కూడా ఆయన స్టోన్ చేస్తూనే ఉన్నారనమాట ఐస్ క్రీమ్. నేను ఇంకా వీడియో చాలా క్లిప్స్ అయితే కట్ చేసేసాను. స్టోన్ ఐస్ క్రీమ్ పక్కన పెడితే సరిగమప విన్నర్ ఎస్ఎస్వి కొండేపూడి మీలో ఎంతమందికి ఇష్టం? ఆయన వాయిస్ అన్న, ఆయన బిహేవియర్ అన్న మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే ఆయన వాయిస్ అయితే చాలా ఇష్టం అనమాట. ఆయనది వచ్చేసి కాకినాడ ఎస్ఎస్వి కొండేపూడి అని చూడండి. చాలా వీడియోస్ కానీ లేకపోతే సాంగ్స్ ఆయన పాడడం జరిగింది. యూట్యూబ్లో కూడా ఉంటాయన్నమాట ఆయన వీడియోస్. నేను ఎప్పటి నుంచో అయితే ఫాలో అవుతాను. సో ఆయన సరిగమప వెళ్ళినప్పుడు నేనైతే ప్రీమియర్లోనే చూస్తుందాను అనమాట, ఎపిసోడ్ రిలీజ్ అవ్వకముందే. అంత పిచ్చి అనమాట ఆయన వాయిస్ అంటే. ఎందుకో తెలియదు, పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ కూడా ఆయన చాలా బాగా పాడతారనమాట. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి. సో అంతలోపు మన మిక్స్ డ్రై ఫ్రూట్ స్టోన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత తేజు అయితే ఫెరోరీ రోచర్ చాక్లెట్ స్టోన్ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేస్తారు. సో ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఒకవేళ ఈ వీడియో స్టోన్ ఐస్ క్రీమ్ చేసి ఆయన కనుక చూస్తే చాలా థ్యాంక్స్ అండి. ఐస్ క్రీమ్ అయితే అద్భుతంగా ఉందన్నమాట. చాలా టేస్టీగా ఉంది. మా కోసం అయితే వాఫిల్స్ కూడా పెట్టేసి ఇచ్చేసారు. నేనైతే కాకినాడ వచ్చినప్పుడు కోరింగా ఇంకా ఎస్ఆర్ఎంటీ మాల్ మాత్రమే వెళ్ళాను అనమాట. బీచ్కి వెళ్ళేసరికి ఏమైందంటే టైం అయిపోయిందని చెప్పేసి పోలీస్ వాళ్ళు ఎవరు కూడా అలో చేయలేదు. అది కూడా ఆ రోజు ఫుల్ మూన్ వచ్చిందనమాట. సో ఇంకా ఏమేం ప్లేసెస్ ఉంటే కాకినాడలో వెళ్ళడానికి మీ అందరికీ తెలుస్తుంది కదా, ఒకసారి కామెంట్ చేసేయండి. ఎందుకంటే మాది కాకినాడ కాదు కాబట్టి ఏ ప్లేసెస్ బాగుంటాయి అనేది తెలీదు. సో ఫైనల్గా స్టోన్ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత మంచూరియా మండి దగ్గరకు వచ్చేస్తే మేము ఇక్కడ ఒక మంచూరియా ఆర్డర్ చేసాం, మష్రూమ్ మంచూరియా. అది కూడా చాలా బాగుంది. టేస్ట్ అయితే బాగుందనమాట. ఒక ఫ్యామిలీ ప్యాక్ ఏదో తీసుకున్నారు తేజు, అది కూడా చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా మేము ఫుల్ ఆనియన్ పకోడా అయితే తీసుకున్నాం, ఎప్పటి నుంచో తినాలని. సో ఫైనల్గా ఇది ఇక్కడ 50 రూపీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది. చాలా తక్కువ కాస్ట్ అనుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే ఉందన్నమాట. చాలా క్రిస్పీగా పకోడాలానే ఉందన్నమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. హైదరాబాద్లో వచ్చేసి నాకు తెలిసి ఒక 250 ఆర్ ఎల్స్ 200 అలా ఉంటుందేమో నాకు తెలిసి పకోడా. కానీ కాకినాడలో ఎస్ఆర్ఎంటీ మాల్లో 50 రూపీస్కే వచ్చిందంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అది కూడా చాలా పెద్ద ఆనియన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కెచప్ ఇచ్చేసారు, కెచప్తో కూడా చాలా బాగుంది.